ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18, 19 హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. పార్వతీ పతయే హర హర మహాదేవ. ప్రతి ఒక్కరికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా ఈ అంబేద్కర్ స్టేడియంలోనే కాదు, సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు, ఉమ్మడి జిల్లా ప్రజలకు, మరి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు, దేశంలోని తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు అందరికీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో వారి పక్షాన, నా పక్షాన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతినిత్యం శుభం కలగాలి, జయం కలగాలి, అందరు సుఖశాంతితో ఉండాలని మనం అందరం, మీరందరం మీరు అని ఆ దుర్గామాతకు వేడుకుంటూ, శ్రీరామచంద్ర భగవాన్ వేడుకుంటూ రామ రామ సీత రామ 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 సీత. సీతారామచంద్ర భగవానికి హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ. ఇంకా అసెంబ్లీ ఎలక్షన్ 3 సంవత్సరాలు ఉన్నాయి, తొందరేం లేదు. కానీ ఈమె రాత్రి 12 గంటలకు వచ్చిన ఫోన్ లేపుతున్నది. గుడ్ వర్కర్. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. 3 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి, మా కుసుమ్ కుమార్ కూడా ఉన్నాడు, నా క్లాస్మేట్, తప్పకుండా ఈమె పూర్తి బాధ్యత అప్పచెప్తున్నా. నెక్స్ట్ ఎలక్షన్లకు ఈమెనే ఎమ్మెల్యే క్యాండిడేట్. అంటే నేను జరిగిపోలే అర్థమా? నెక్స్ట్ ఈమెనే మీకు ఎమ్మెల్యే. నేను ఓట్లు అడుగుతలే, ఓన్లీ మాట్లాడుతున్నా. 10 ఏళ్ల తర్వాత 10 ఇయర్స్ మీరందరూ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. నాకు శక్తి కొలది నేను చేసి పెట్టినాను. ఎంత చేయాలంత చేసేసాను. మీ అందరికీ తెలుసు. నీళ్లు తెచ్చినా, ఐఐటి తెచ్చినా, అన్నీ చేసిన, చెప్పుకునే టైం సరిపోదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలుకుంటే రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చేసి పెడతాను. నేను ఒక 10 ఏళ్ల తర్వాత మళ్ళీ పోటీ చేస్తాను. ఇప్పుడే పోటీ చేయాలి. మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నాను మీ అందరికీ. ఇంకా 10 సంవత్సరాలకు నేను సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి సంగారెడ్డి నియోజకవర్గానికి పాత బస్తీ, కొత్త బస్తీ, కొత్త కాలనీలు, సీసీ రోడ్లు, మీకు ఏం పనులు కావాలన్నా తప్పకుండా అవన్నీ. ఇంకా 3-3.5 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది, తెలంగాణ ఉంది కాబట్టి తప్పకుండా పనులను కూడా చేసి పెడతా. నెక్స్ట్ మన చైర్మన్ క్యాండిడేట్ వీడే, మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్. మీకు అబ్బాయి చెప్తున్నా, చూసుకోండి, పనులు చేసుకోండి. అందరు గంజాయి తాగకండి, డ్రగ్స్ వాడకండి, మీ నరాలు ఖరాబ్ చేసుకోకండి, మీ జీవితాలు ఖరాబ్ చేసుకోకండి, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకండి. ఆయుర్దేహి యశోదేహి పుత్రాన్ పౌత్రాన్ ప్రదేహి మే జయం మమ. అందరూ కూడా చేతులు ముందుకు పెట్టుకోండి, చెప్పండి హరేనతు
గట్టిగా చెప్పాలి. హరేణ తు విచిత్రేణ భాస్వత్ కనక మేఖల హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాం ఆనంద కర్పూర మంగళ మహానీరాజన దీపం దర్శయామి. హర మహాదేవ. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. హర నమః పార్వతీ. ఇక ఈ విజయదశమి రోజు అమ్మను ప్రార్థిస్తాం. అందరిలో మంచి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములతో సుఖజీవన ప్రాప్తి రావాలని అమ్మను వేడుకుందాం. అపరాజిత మహారాజ్ఞీకి జై. గంధాక్షత పత్ర పుష్పాక్షతాని సమర్పయామి. నీరాజనము. రావణాసురుడు కూడా చాలా గొప్పోడు, చాలా గొప్పోడు ఆయన కూడా.